పిల్లలకి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి పైన. సో ఇంకా టేస్టీగా ఉంటుందండి. సేమ్ లైక్ ముద్దపప్పు ఆవకాయ రైస్ ఎలా ఉంటుందో అలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం రైస్ వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని పిల్లలకు తినిపిస్తే ఇష్టంగా తింటారండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నానండి. అది లంచ్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ తీసుకున్నా కూడా మంచిదేనండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి. సో ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక 2-3 మిర్చి తీసుకున్నానండి, ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను, పచ్చి బఠానీ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఒకటి, అలాగే ఒక పొటాటో మన పొటాటో తీసుకున్నానండి. సో ఇది అన్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. నేను ముందుగానే ఒక 1 అవర్ బిఫోర్ ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. సో దీంట్లో మీరు కావాలంటే కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బలము. సో ఇవి చాలా సింపుల్ రెసిపీ అండి. పెద్దగా మనం మసాలాలు కూడా ఏమి యూజ్ చేయము. నేను దానికోసము పోపు గింజలు, జీలకర్ర ఆవాలు తీసుకున్నాను, సాల్ట్, పసుపు, కొంచెం నూనె అండి. సో దీన్ని పులావ్ అంటారా, కిచిడి అంటారా, ఏదైనా మీరు అనొచ్చండి. కాకపోతే హెల్దీ రెసిపీ, చిన్న పిల్లల వరకు నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారండి. వేడి వేడిగా నెయ్యిలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా పాపకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి. 2.5 years నుంచి ఇది చాలా మెత్తగా కొంచెం లూజ్గా చేసి తనకు తినిపిస్తుండే. సో పిల్లలకు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ వాళ్ళకి బలం అండి. సో మీకు తెలిసింది ఏముంది, పప్పులు అన్నిట్లో హై ప్రోటీన్ ఉంటుందండి. మనకి ఇక్కడ ఏ పప్పు కావాలంటే అవన్నీ వేసుకొని నానబెట్టుకోవచ్చు. సో ఈ రెసిపీ నేను న్యూట్రిపాట్లో చేస్తున్నానండి. నేను రెగ్యులర్గా న్యూట్రిపాట్లో వీడియోస్, రెసిపీస్ చేసినవి పోస్ట్ చేస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. సో ఇది డైరెక్ట్ నేను న్యూట్రిపాట్లో చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఉన్న మెనూ ఆప్షన్స్లో ఏది వాడుకోవాలనేది నేను మీకు చెప్తానండి. సో ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టేసుకున్నాను న్యూట్రిపాట్లో. పవర్ ఆన్ చేసుకుందాము. సో పవర్ ఆన్ చేశాక ఇక్కడ మనకి కీప్ వార్మర్ క్యాన్సిల్ అనే ఆప్షన్ వస్తుందండి. లేదు ఈ ఆప్షన్ కాకపోతే మెనూ ఇలా కనిపిస్తుంది మీకు. సో మనకి ఇక్కడ సాచురేట్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఇది క్లిక్ చేసుకుందాము. ఇది క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకు వెజిల్ గిన్నె ఏదైతే పెట్టామో అది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో నేను ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుంటాను. దీనికి టైమర్ 10 minutes అనేది బై డిఫాల్ట్గా స్టార్ట్ అవుతుందండి. మనం పెంచుకోవడం, తగ్గించుకోవడం ఏముండదు. సో నేను ఇది ఆన్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తాను. మనకు ఏదైతే గిన్నె పెట్టుకున్నామో అది వేడవడం స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, అది ఎవాపరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఆయిల్ పోసుకుందాము గిన్నె వేడెక్కినాక. సో ఇక్కడ వాటర్ అన్నీ పోయాయండి గిన్నెలో ఉన్నది. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను. ఒక 1 tablespoon ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. నేను కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను దీంట్లో. ఇందులో ఏ మసాలాలు నేను వాడట్లేదండి, అందుకే చెప్పాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు అండ్ హెల్దీ అని. సో నేను ఫస్ట్ దీంట్లో వచ్చేసేసరికి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, 1 by 1 వేసుకుంటున్నాను. సో దీన్ని కొంచెం ఉల్లిగడ్డలు గోలాలండి. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుందాం మనం. సో ఇలా చూడండి, ఆనియన్స్ అన్ని కొంచెం పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చాయండి. నెక్స్ట్ మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని వేసుకుందాం దీంట్లో 1 by 1. టమాటో, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చి బఠానీ వేసేస్తున్నాను. ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా మీరు వేసుకోవచ్చండి, లైక్ బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఇది మంచి హెల్దీ రెసిపీ కాబట్టి పిల్లలు కూడా ఇది అన్ని మెత్తగా దీంట్లో ఉడికిపోయాక అన్నంలో వచ్చినప్పుడు కూడా తినడానికి ఇష్టపడతారండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆలు కూడా వేస్తున్నానండి దీంట్లో. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. దానివల్ల ఇవన్నీ మంచిగా మగ్గుతాయి ఆయిల్లో. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 2-3 minutes మనం మూత పెట్టుకుందామండి. సో నేను ఇప్పుడు లిడ్ తీసి చూస్తున్నానండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా నూనెలో వేగుతున్నాయి. దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను.
వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం మనము. సో ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, అన్నీ మంచిగా వేగిపోయాయండి. నెక్స్ట్ మనం వాటర్ పోసుకొని మరిగించుకుందాము. సో ఇక్కడ నేను వాటర్ వచ్చేసి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. 1.5 గ్లాస్కి 2.5 తీసుకుంటున్నాను, కొంచెం మెత్తగా చేయడానికి. ఒకసారి వాటర్ పోసుకున్నాక మంచిగా కలుపుకుందామండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను, వాటర్ మరగడానికి స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ కోసం సాల్ట్ చూసుకోండి. చూడండి వాటర్ అయితే మంచిగా మరిగిపోతున్నాయండి. సో దీంట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వేసుకొని కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పప్పు ఈ రెండు దీంట్లో వేసేసుకుందామండి. సో ఆల్రెడీ నేను నానబెట్టుకున్న రైస్, పప్పు దీంట్లోకి వేసేస్తున్నానండి. నీళ్ళు మరిగాక మనం వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక, రైస్ పప్పు వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకొని మీరు ఫైనల్గా సాల్ట్ అనేది సరిపోయిందా చూసుకొని మనం లిడ్ పెట్టేసుకుందామండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ మనం సీల్ చేసేసుకోవాలి న్యూట్రిపాట్ ప్రెషర్ని. రిలీజ్ అంటే ప్రెషర్ వెళ్ళిపోతుంది, పప్పు రైస్ ఉడకదండి. సో సీల్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఆప్షన్కి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ షార్ట్లోనే ఉందండి. ఇక్కడ టైమర్ మళ్ళీ 10 చూపిస్తుందని అనుకోకండి. టైమర్ 10 నుంచి 0కి వచ్చాక నేను మళ్ళీ షార్ట్ అనేది క్లిక్ చేసుకున్నాను. సో మళ్ళీ 10 మినిట్స్ స్టార్ట్ అయింది. ఈ లోపు నాకైతే పప్పు రైస్ వేసేసుకున్నాను కాబట్టి నాకు ఈ ఆప్షన్ అక్కర్లేదు. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మనకు కిచిడి ఆర్ బిర్యానీ, రైస్ ఆర్ పులావ్ ఉంది అండి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను కిచిడి ఆప్షన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి దాంట్లో ఉడకాలి కాబట్టి. రైస్ ఆర్ పులావ్కి ఏంటంటే ఓన్లీ రైస్ ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ కిచిడి ఆర్ బిర్యానీ పెట్టుకుంటున్నాను. నాకు 15 మినిట్స్ టైమర్ వచ్చిందండి. సో మనకి ఇది ఇంటర్నల్గా ప్రెషర్ అనేది స్టార్ట్ చేసుకొని వేడి అయ్యాకనే టైమర్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో నేను కంప్లీట్గా రైస్ కుక్ అయ్యాక ఒకసారి మీకు మూత తీసి చూపిస్తాను. సో చూసారు కదండి, మనకు టైమర్ అయిపోయింది. వార్మ్ ఆప్షన్ వచ్చింది, కీప్ వార్మ్ ఆర్ క్యాన్సల్, బీబీ అనే ఆప్షన్. సో ఇప్పుడు నేను ఇది క్యాన్సల్ చేసేసుకుంటున్నాను, పవర్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ మనం సీల్ ఆప్షన్ చూద్దాము. సో ప్రెషర్ ఉంది అంటే మనకు ప్రెషర్ వెళ్ళిపోతుందండి, వేపర్ బయటకు వస్తుంది. లేదంటే ప్రెషర్ కంప్లీట్గా వెళ్ళిపోతే ఏం రాదు. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ ప్రెషర్ ఉంది. సో సేమ్ మన ప్రెషర్ కుక్కర్ లానే సౌండ్ వస్తుందండి. సో ప్రెషర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సౌండ్ చూడండి, ప్రెషర్ వెళ్ళిపోతుంది మనకు న్యూట్రిపాట్లో ఉన్నది. లేదంటే ఇంకాసేపు మీరు అలాగే ఒక 10-15 మినిట్స్ ఉంచితే అదే ఆటోమేటిక్గా ప్రెషర్ వెళ్ళిపోతుంది. సో ఈ ప్రెషర్ ఉన్నప్పుడైతే మనం లిడ్ తీయలేమండి. సో కంప్లీట్గా ప్రెషర్ వెళ్ళిపోయాకనే లిడ్ తీయగలుగుతాము. సో ఇక్కడ ప్రెషర్ అయితే వెళ్ళిపోయిందండి. సో మనకి ఇప్పుడు ఎటువంటి ప్రెషర్ లేదు. నేనైతే లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఉడికిపోయాయి. మనకు ఒకసారి ఇలా మనం కలుపుకుందాం ఓవరాల్గా రైస్ అంతా. సో నేను కంప్లీట్గా రైస్ అంతా కింద మీద కలిపేసానండి, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా రైస్లోకి. మాకు ఈ కన్సిస్టెన్సీ చాలని మేము వాటర్ కరెక్ట్గా పోసుకున్నాము. మీకు ఇంకా కొంచెం లూజ్ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేయండి, చాలా బాగుంటుంది. దీనికి మీరు ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ ఏదైనా పచ్చడి మనకు సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి. అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మా పాపకి ఇప్పుడు లంచ్ టైం కదండి. సో మా పాపకి అయితే నేను పెట్టేస్తున్నాను. పిల్లలకి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి పైన. సో ఇంకా టేస్టీగా ఉంటుందండి. సేమ్ లైక్ ముద్దపప్పు ఆవకాయ రైస్ ఎలా ఉంటుందో అలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం రైస్ వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని పిల్లలకు తినిపిస్తే ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యమ్మీ యమ్మీ పులావ్ కానీ కిచిడి కానీ ఏదైనా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ.